చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి జోగి రమేష్. ఇందులో భాగంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. విచారణకు హాజరు కావాలని పిలిస్తే 4 రోజుల నుంచి వాయిదాలు వేస్తున్నారు జోగి రమేష్. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి జోగి రమేష్. ఇందులో భాగంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. విచారణకు హాజరు కావాలని పిలిస్తే 4 రోజుల నుంచి వాయిదాలు వేస్తున్నారు జోగి రమేష్. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంశీరావు అందిస్తారు. సాంశీరావు, లక్ష్మీదుర్గ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో చంద్రబాబు ఇంటిపైన దాడి చేసిన కేసుకు సంబంధించి మాజీ మంత్రి, అప్పటి మంత్రిగా ఉన్న జోగి రమేష్ ను మంగళగిరి రూరల్ పోలీసులు విచారణకి పిలిచారు. గత 4 రోజుల నుంచి విచారణకి వస్తున్నట్టు కూడా వాయిదాలు వేసుకుంటూ వస్తున్న జోగి రమేష్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి వచ్చారు. తనతో పాటు తన న్యాయవాదులతో కలిసి ఆయన డిఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. అయితే తొలుత తాను ఆ రోజు చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన సమయంలో ఉపయోగించిన వాహనము, అతను వాడిన ఫోన్ కూడా పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయాలని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఫోన్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం మంగళగిరి డిఎస్పీ కార్యాలయంలో జోగి రమేష్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే అతను విచారణకు వెళ్లే సందర్భంలో ఇది రాజకీయ కక్షపూరితమైన కేసు, తాను అప్పుడు నిరసన తెలియజేయడం కోసం మాత్రం వెళ్ళాను, తాను దాడి చేయడం కోసం కాదంటూ కూడా ఆయన డిఎస్పీ కార్యాలయానికి వెళ్లే ముందు చెప్పిన వ్యాఖ్యలు. ఆ తర్వాత దాదాపు విచారణ అనంతరం కూడా తనపైన తన కుమారుడు పైన పెట్టిన కేసులపై కూడా పూర్తి స్థాయిలో మీడియాకు వివరాలు వెల్లడిస్తారంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అతను ఏం మాట్లాడతాడు, విచ్చలవిడిగా దాడులు దౌర్జన్యాలకు పాల్పడిన ఒక్కొక్కరిపై కూడా వరుస బట్టి కేసులు నమోదు చేయడం, వాటి విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఒక రకమైన భయం అయితే నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి మంగళగిరి డిఎస్పీ కార్యాలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. లక్ష్మీదుర్గ, థ్యాంక్ యూ సాంశీరావు.